ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ గారు ఉన్నారు. ఏంటి మొన్న పద్మారావు గౌడ్ గారు కూడా ప్రోటోకాల్ పాటించట్లేదు, ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మేమే ఎమ్మెల్యేలా అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు, ఓడిపోయినా కూడా మీరు ఎందుకు అధికారం చెలాయిస్తున్నారు? ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎవరైనా కానీ పార్టిసిపేషన్ అవడం తప్ప లేదు, మేము అదే చేస్తున్నాం. మీరు పార్టిసిపేషన్ అవుతున్నట్టు లేదా? మొత్తం మీరే ఎమ్మెల్యే, మీరే చెక్కులు ఇస్తున్నట్టు, మీరే అధికారికంగా కార్యక్రమాలు లీడ్ చేస్తున్నట్టు, ఆడ అధికారులు కూడా మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు ఉంది. నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే, తగ్గే సమస్యనే లేదు. ప్రోటోకాల్ నువ్వు తీసుకో, మాకు అవసరం లేదు. పథకాలు ఎంతవరకు రీచ్ అవుతుందని చూడడానికి పార్టిసిపేట్ అవుతున్నారా? డెఫినెట్ గా సికింద్రాబాద్ లో పుట్టిన బిడ్డగా నాకెంత ప్రేమ అవుతుందో సికింద్రాబాద్ ప్రజల మీద నీకు లేదు. నీకెందుకు? నువ్వు అవుట్ సైడర్. అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళ? మీకు అవగాహన ఉందో లేదో, మీకు నాలెడ్జ్ ఉందో లేదో, నేను ఎప్పుడు కూడా ప్రజల నడిమిద్దలే ఉండి ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఏమేమి ఇబ్బంది పడుతున్నామని సాల్వ్ చేసే ప్రయత్నం. నేను సికింద్రాబాద్ బిడ్డగా నిసార్లు చెప్తున్నారు. ఎందుకు సికింద్రాబాద్ బిడ్డ? మరి సికింద్రాబాద్ ప్రజలు ఓడించడం అనేది జరిగింది. నేను ఒక్కని ఓడిపోలే, హైదరాబాద్ మొత్తం ఒక్క సీట్ రాలే. ప్రజల తీర్పుని మనము యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే మరి హైదరాబాద్ విన్ కావడానికి రీజన్ కేటీఆర్ చేసిన అభివృద్ధి అని చెప్పేసి ఒప్పుకుంటారా? నేను ఒప్పుకొని వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ గారు ఉన్నారు. నమస్తే సంతోష్ గారు, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. అండ్ ఎట్లున్నారు సార్? మొత్తానికి ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఏంటి మొన్న పద్మారావు గౌడ్ గారు కూడా ప్రోటోకాల్ పాటించట్లేదు, ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మేమే ఎమ్మెల్యేలా అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు, అసలు మేము గెలిచిన ఎమ్మెల్యేలకి మాకు ఎక్కడ కూడా పిలవట్లేదు, ఎక్కడ కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఆ భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? ఓడిపోయినా కూడా మీరు ఎందుకు అధికారం చెలాయిస్తున్నారు? తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. అధికారులు ఆయనకి ఇచ్చే ప్రోటోకాల్ పద్ధతిలో ఏదైతే అధికారులు ఇస్తున్నారు ప్రోటోకాల్. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, నేను కానివ్వండి, మరి ఆ ప్రభుత్వ ఒక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అతనే ఇప్పుడు చెక్కులు పంచుతున్నాడు, అతనే ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎవరైనా కానీ పార్టిసిపేషన్ అవడం తప్ప లేదు. మరి మేము అదే చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమనుకుంటుండంటే ఇంకా మేము అధికారంలో ఉన్నది మా ప్రభుత్వం అనే ఒక ధీమాతోని ఆయన ఇంకా అట్లా ముందుకెళ్తున్నాడు. తప్పు. అధికారంలో మీరు లేరు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇది మీరు తెలుసుకోండి. కావున ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలు ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ప్రజలలో ఒక సికింద్రాబాద్ ఓటర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, సామాన్య నాయకునిగా పార్టిసిపేట్ చేస్తున్నాం. మేమంతా కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ కార్యకర్తలు కానీ ప్రజా అవసరాల కోసం ప్రజలకు మేలు జరిగే విధంగా ఎక్కడైతే పార్టిసిపేషన్ కావాలో పార్టిసిపేషన్ అలాగా, ప్రోటోకాల్ అలాగా. నువ్వు నీ ప్రోటోకాల్ నీవే పెట్టుకో, మేము కాదంటలేం కదా. ఆయనకు మింగులు పడతలేదు. టిఆర్ఎస్ సికింద్రాబాద్ లా ఖతం అయిపోయింది. టిఆర్ఎస్ కార్యకర్తలు లేరు, కాకపోతే 10 ఏళ్ళు చెలాయించుకోరు కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో అదే స్టైల్లో ఉంటుంది అంటే నడవది. కాబట్టి నీ ప్రోటోకాల్ నీకే అధికారులు ఇస్తున్నారు, మీరే అన్ని పంచుతున్నారు, పార్టిసిపేషన్ అవుతుంది. ఓకే, కానీ మీరు పార్టిసిపేషన్ అవుతున్నట్టు లేదా? మొత్తం మీరే ఎమ్మెల్యే, మీరే చెక్కులు ఇస్తున్నట్టు, మీరే అధికారికంగా కార్యక్రమాలు లీడ్ చేస్తున్నట్టు, ఆడ అధికారులు కూడా మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు ఉంది. చాలా వీడియోలు చూసిన. నేను ఒక మాట మీకు అడుగుతా, మీరు
ప్రోటోకాల్ మాట మాట్లాడుతున్నాం. అవును. ప్రోటోకాల్ వస్తే నీ కొడుకుకు ప్రోటోకాల్ ఉందా? నీ కొడుకులతో చెక్కులు పంపిస్తలేవా నువ్వు? ఓకే. నీ కొడుకులు చెక్కులు పంపించే అధికారం రైట్ నీకు ఎవరిచ్చారు? కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే లేకుంటే కూడా అలా కొడుకు చెక్కులు పంచాడు. మరి నీకు వస్తే ఒక తీరుగుంటది, ఇంకోరికి వస్తే ఇంకో తీరు ఉంటుందా? అంటే అలా కొడుకులు పంచినంత మాత్రాన మీరు కూడా మేము పంచుతలేమని చెప్తున్నా కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరికి భాగ్యస్వామ్యం కార్యక్రమంలో భాగ్యస్వామ్యం చేయడానికి అధికారం ఉందా లేదా? అదైతే ఉంటది. మరి అదే విధంగా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. అట్లా చెప్తాడు. అంతేగాని ఏదో ఎమ్మెల్యే ఆ రేంజ్ లో అయితే ఏం అనుకోవట్లేదు. ఏమని మేమే ఎమ్మెల్యేలం అని చెప్పేసి ఏం ఫీల్ అయ్యి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే. ఓకే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే. నీకు ప్రోటోకాల్ రైట్, నీకు ప్రోటోకాల్ రైట్ ఉంది. పార్టిసిపేషన్ నిన్న కూడా ఆపుతలేరు కదా. మేము పార్టిసిపేషన్ అవుతాం. మేము మా ఒక్క ప్రజలకు కూడా, మా ఒక్క ప్రజలు పేరు ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా ఇతర చెక్కులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలే సికింద్రాబాద్ ప్రజల చెక్కులు ఉన్నాయి. అవన్నీ కాంగ్రెస్ ఉన్నాయా? కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎక్కడండి? ఉన్నదాంట్లో నువ్వు పంచి మేము పార్టిసిపేషన్ అవుతాం. సమస్యనే, తగ్గే సమస్యనే లేదు. డెఫినెట్ గా ప్రతి ఒక్క కార్యక్రమంలో తప్పకుండా మేము పార్టిసిపేషన్ అవుతాం, బరాబర్ అవుతాం. ప్రోటోకాల్ నువ్వు తీసుకో, మాకు అవసరం లేదు. మగర్ పార్టిసిపేషన్ మాత్రం తప్పకుండా అవుతాం. ఎందుకని? డెఫినెట్ గా. ఎందుకని? యాజ్ ఎ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా పార్టిసిపేషన్ కావడం తప్ప? అంటే ప్రజా సమస్యలు ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్నారా? అవును. మరి అధికారులు అంటే ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి, మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఎంతవరకు రీచ్ అవుతుందని చూడడానికి పార్టిసిపేట్ అవుతున్నారా? డెఫినెట్ గా. నువ్వు ఎమ్మెల్యే, ప్రజలు నీకు ఎమ్మెల్యే అనేది నీకు అవకాశం ఇచ్చారు. అవును. నువ్వు ఇంట్లో పండుకొని రాజకీయం చేస్తే కాదు, నువ్వు ప్రజల్లో పడరా, రాజకీయం ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి తెలుసుకో. నేను ఎలక్షన్ కొట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో ఉండి, ప్రజల్లో తిరిగి, మరి నేను బస్తీ బాట అనే, ఈ నడిమిదల బస్తీ బాట అనే ఒక కార్యక్రమం పెట్టి, ఓడిపోయినాక కూడా బస్తీ బాట అనే ఒక కార్యక్రమం పెట్టి, బస్తీ బాట పేరుతో ప్రజల ఇంటికి, ప్రతి ఇంటికి వెళ్ళి నేను డోర్ కొట్టి వాళ్లకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, మరి ప్రభుత్వం ఇచ్చిన అన్ని కూడా చక్కగా చేరుతున్నాయా వాళ్లకు, లేకపోతే ఏం తక్కువనే అనేది డైరెక్ట్ గా ప్రతి వీక్ 2 సార్లు వెళ్ళి ఒక్కొక్క బస్తీకి వెళ్ళి అవన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి నోట్ చేసుకొని అధికారులకు చేరవేస్తున్నా. మరి కాదండి, అంటే నువ్వు ఎమ్మెల్యే నువ్వు చేస్తున్నావా పని? నువ్వు చేస్తున్నావా? అంటే నీకు సికింద్రాబాద్ మీద నేను మొదటి నుంచి నా వాదన ఒకటే. నేను సికింద్రాబాద్ బిడ్డగా, సికింద్రాబాద్ లో పుట్టిన బిడ్డగా నాకెంత ప్రేమ అవుతుందో సికింద్రాబాద్ ప్రజల మీద నీకు లేదు. నీకెందుకు? నువ్వు అవుట్ సైడర్. పదే చెప్తున్నా నేను. ప్రతి ఒక్క నా ఒక్క మీటింగ్ లో కానివ్వండి, నా ఒక్క ఇంటర్వ్యూలో కానివ్వండి, అవుట్ సైడర్ అయినా నీకు అవకాశం ఇచ్చిర్రు, నువ్వు ప్రజలకు పనిచేయి. నువ్వు పని చేయకపోతే మళ్ళీ ప్రజలకు ఎవరండి? మళ్ళీ ఇప్పుడు ప్రజల్ని నేను కాన్ఫరెన్స్ లో ఉండి నేను ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారండి? మరి నేనే ఆదుకోవాలి కదా ప్రజల్ని. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నా. ఎక్కడెక్కడ ప్రభుత్వం, ఇప్పుడు ఎండాకాలం, సమ్మర్, ముఖ్యంగా సమ్మర్ వస్తే వాటర్ కానీ కరెంట్ కానీ ఇంకా ఏం అవసరం ఉంది వాళ్ళకి తెలుసుకుంటూ 10 ఏళ్లలో ఏం చేసినావయ్యా? నేను నా ఒక బస్తీ బాటలో నేను తిరుగుతున్నప్పుడు 10 ఏళ్ల నుంచి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, ఏవైతే పెండింగ్ పనులు అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు బస్సు బాట చేస్తున్నారు, అంతా కరెక్టే. అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళ? మీకు తెలుసు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా అధికారంలో ఉన్నది కాబట్టి ఏదో వెళ్తున్నారు, ఒకవేళ అధికారంలో లేకపోయినా కూడా ఇదే ప్రజలని కలిసేవారా? మీకు అవగాహన ఉందో లేదో, మీకు నాలెడ్జ్ ఉందో లేదో, నేను అధికారంలో లేనప్పుడు కూడా గత 2 ఏళ్ళు శనివారం ఆదివారం రోజున బస్తీ పోరు అనే కార్యక్రమంతో
ప్రజల నడిమిద్దలు వెళ్ళి అప్పుడు కూడా ప్రతి బస్సు తిరిగి ప్రజలకు ఏం అవసరం ఉంది అనేది ప్రజలకు కూడా తెలుసుకొని ప్రజలు ఇబ్బంది పడితే అప్పుడు కూడా నేను తిరిగాను. 2 years ప్రజలకు నడిమిద్దల బస్తీలలో పోయి మీటింగ్లు పెట్టి నేను ఆ రోజు కూడా తిరిగి ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేసిన. అప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల నడిమిద్దలనే ఉండి ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఏమేమి ఇబ్బంది పడుతున్నామని సాల్వ్ చేసే ప్రయత్నం నేను సికింద్రాబాద్ బిడ్డగా నేను మరి సాల్వ్ చేస్తాను. సికింద్రాబాద్ బిడ్డగా ఇన్స్టాల్ చెప్తున్నారు. ఎందుకు సికింద్రాబాద్ బిడ్డ మరి సికింద్రాబాద్ ప్రజలు ఓడించడం అనేది జరిగింది? ఎందుకు అంటే రేవంత్ హవా కావచ్చు, అధికారంలో ఉన్న ఛాయిసెస్ ఉన్నా ఇక్కడ హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా గెలిపియలేరు. ఈవెన్ సికింద్రాబాద్ తో సహా కేవలం కేటీఆర్ కి ఆ హవా ఉన్నందుకే ఇక్కడ ఓడిపోవడం అనేది జరిగింది అనుకోవచ్చా? కేటీఆర్ హవా ఏం లేదు అంటే వాళ్ళు డెవలప్ చేసినారు హైదరాబాద్ అని చెప్పేసి. హైదరాబాద్ లో వాళ్ళు డెవలప్ చేసింది ఏముందండి? ఏం డెవలప్ చేసిరండి? కాంగ్రెస్ పార్టీ చేసింది డెవలప్. హైటెక్ సిటీ ఎవరు కట్టారండి? హైటెక్ సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే హైటెక్ సిటీ ఎన్ జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు పునాది చేసిండు. వీళ్ళు ఏం చేసిరండి? సికింద్రాబాద్ ఎందుకు ఓడిపోయారు మరి మీరు? సరే ఇప్పుడు రాష్ట్రం అంతటా ఒక గాలి ఉంటే హైదరాబాద్ లో ఒక గాలి, హైదరాబాద్ లో గాలి. నేను ఒక్కని ఓడిపోలే, హైదరాబాద్ మొత్తం ఒక్క సీట్ రాలే. మరి ప్రజల తీర్పుని మనము యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే మరి హైదరాబాద్ విన్ కావడానికి రీజన్ కేటీఆర్ చేసిన అభివృద్ధి అని చెప్పేసి ఒప్పుకుంటారా? నేను ఒప్పుకొని, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసింది అభివృద్ధి. మరి ఎందుకు హైదరాబాద్ ఒక్క స్థానం కూడా గెలవలేదు? హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు ఒక్క స్థానం కూడా గెలవలేదు? ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చిన దాన్ని పూర్తి స్థాయిలో ఒప్పుకుంటే దానికి ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. ఓకే, సో ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, మరి నెక్స్ట్ టైం అన్నా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఊర్లలో కూడా, ఎందుకంటే 16 నెలల దగ్గర ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద రాలేదు. హైడ్రా తెచ్చినటువంటి వినాశనం కావచ్చు, మూసి హైదరాబాద్ లో ఎంత మంది జీవితాలు కోల్పోయినారు సార్. ఇదే హైదరాబాద్ లో మీ సికింద్రాబాద్ లో ఎంత మంది జనాలు ఏడుచుకుంటా. హైడ్రా ఎక్కడండి? ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, కబ్జాదారికి గురైనాయో, చెరువుల వల్ల మరి వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడైతే చెరువులు ఏవైతే కబ్జాదారులు చేసిరో బిల్డర్లు కానీ వాళ్ళు, అవే కదా ప్రభుత్వం కూల్చివేసి చెరువులని, ఇప్పుడు వందలాది వేలాది చెరువులని మళ్ళీ బయటికి తెచ్చింది. ఒక ఫ్యూచర్ సిటీ అనేది మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన, ఒక ఫ్యూచర్ సిటీ కట్టాలి, ఒక ఫ్యూచర్ సిటీ చేయాలని. దాని భాగ్యంగానే మరి మినిస్టర్లు గిట్ట ఫారిన్ కంట్రీస్ కూడా విజిట్ చేసిన విషయం మీకు కూడా తెలుసు. ఆ విధంగా విజిట్ చేసి ఎలా అయితే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయో మళ్ళీ పోయి విజిట్ చేసి వచ్చి ఆ విధంగా ఫ్యూచర్ సిటీని రూపుదిద్దాలని ఒక మంచి ఆలోచనతోని మా ఒక్క ప్రభుత్వం ఈ ఆలోచనతోని ఈ హైడ్రా వలన కబ్జాదారిని తీసేసి మరి ఆ హైడ్రా వలన చెరువులని తీసేసి ఒక బ్యూటీ సిటీని చేయాలని ఒక ఆలోచనతోని మరి ముందుకెళ్తుంది. కమిషన్ల కోసమే అని చెప్పేసి విన్నాం. ఇవన్నీ చాతగాని దద్దమ్మలు ఇవన్నీ అలా చేస్తారు. మీరు చేయరు, చేసే బ్లాక్ మెయిలర్ ఎవరైతే పైసలు ఇస్తారో వాళ్ళ జోలికి వెళ్ళారు. కేవలం పేదల జోలికి, పేదల ఇల్లు మాత్రమే కూలుస్తారు అని చెప్పేసి. సో హైదరాబాద్ లో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా ఒక్క స్థానం కాంగ్రెస్ పార్టీ కాదని బీఆర్ఎస్ పార్టీ వల్ల గుద్ది చెప్తుంది. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక్క ఇల్లు కూడా పేదలకు కూల్చలేదు. ఒక్క నిమిషం, ఎక్కడైతే పేదల ఇల్లున్నాయో వాళ్లకు ముందుగా ఆల్టర్నేటివ్ చూపెట్టిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే అవి కూల్చివేయడం జరిగింది. కొన్ని వీడియోలు చూసింటే శాపనార్థాలు పెట్టారు గవర్నమెంట్ కి. ఇప్పుడు ఎన్నో ఏళ్ల చంది వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు అనాథరైజ్ గా. అవి తీయడం తప్ప అండి? ఒక 100 మంది అట్లా అంటారు, 1000 మంది హ్యాపీ ఉన్నారండి, లక్షల మంది హ్యాపీ ఉన్నారు. హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అన్నారా? ఉన్నారు, హ్యాపీ ఉన్నామనేసి అన్నారు. ఎందుకు లేదు? ఇప్పుడు 50 సిటీ అవుతుందండి, అట్లా 10 మందికి 1000 మందికి మంచి జరిగితే ఒక 10 మంది ఉంటారు. మరి దాన్ని నియోజకవర్గంలో అండి, మీ నియోజకవర్గం, నా నియోజకవర్గంలో ఏం జరగలేదు. ఎక్కడ జరిగింది చూపెట్టును? ఎక్కడ జరిగింది? ఏం జరగలేదు నా నియోజకవర్గంలో. హ్యాపీ ఉన్నారు అందరు. నేను బస్తీబాట తిరుగుతున్నప్పుడు కూడా అడ్డగుట్ట అనేది ఏషియాలో బిగ్గెస్ట్ స్లమ్. ఏషియాలో బిగ్గెస్ట్ స్లమ్. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదా, 2 రూపాయల కిలో బియ్యం అనేది అడ్డగుట్ట నుంచి స్టార్ట్ చేశాడు.
అడ్డగుట్ట అంటే అడ్డగుట్ట వేసే స్లమ్ కాబట్టి. కావున అటువంటి దగ్గర కూడా నేను మొన్న తిరుగుతున్నప్పుడు నేను ప్రతి ఇంటికి నేను పోయాను. మీరు కరెంటు విషయంలో మీకు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చేది కాబట్టి మీకు బిల్లు వస్తుందా, లే ఉచిత కరెంట్ కింద మీరు బిల్లు 0 బిల్లు వస్తుందా అని నేను అడిగాను. నేను దాదాపు చాలా మంది ఈ ఒక్క అడ్డగుట్ట స్లమ్ ఏరియాలో అంటే అక్కడ ఉండే చిన్న చిన్న అనమాట, 50 గజాలు 100 గజాలు ఇల్లు ఉంటాయి. వాళ్ళకు 0 బిల్ వస్తుందా లేదా, ఎందుకంటే అడ్డగుట్టలు కొంచెము అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ప్రభుత్వము స్కీమ్ ఇచ్చినా గానీ వాళ్ళు అప్లై చేసుకోరు కొంతమంది. కాబట్టి మొదట అడ్డగుట్టని నేను టార్గెట్ పెట్టి అడ్డగుట్టలో విజిట్ చేస్తే వాళ్ళు చాలా మంది హ్యాపీ ఉన్నారు. కొంతమంది వాళ్ళకు 0 బిల్ వస్తలేదు, వాళ్ళు వాళ్ళ బిల్లు కూడా తెచ్చి చూశాను. వీళ్ళు ఎంత కాల్చారు కరెంటు, ఎందుకు వీళ్ళకు 0 బిల్ వస్తలేదని వాళ్ళకు. కొంతమంది అప్లై చేసుకోలేదు, చెప్పాను కదా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే వాళ్ళకి గైడ్ చేయాలి, వాళ్ళు అప్లై చేసుకోలేదు. కాబట్టి ఎంబడే అటువంటివి ఎవరైతే అప్లై చేసుకోలేదో మా ఒక్క కాన్స్టిట్యున్సీ నాయకులని పిలిచి అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎంబడే నోట్ చేసుకొని, మీరు చూడొచ్చు నా వీడియో క్లిప్పింగ్ లో ఫేస్బుక్ లో కూడా బుక్ పెట్టుకొని పెన్ను పెట్టుకొని పర్ఫెక్ట్ గా అవి నోట్ చేసుకొని అవన్నీ ఎంబడే వాళ్ళని అప్లై చేస్తున్నాం. కాదండి సంతోష్ గారు, ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలవే అట్లా చూస్తున్నారా, లేకపోతే అక్కడ బీఆర్ఎస్ అట్లేం లేదు, ప్రజలు ఓడించారు అన్నట్టు ఏమన్నా లోపల ఏమన్నా ఉందా మీకు? లేదు, అలా ఏం లేదు. ప్రజల తీర్పుని పూర్తి యాక్సెప్ట్ చేస్తాం. డెఫినెట్ గా మేము నెక్స్ట్ అధికారంలో వస్తాం. సికింద్రాబాద్ ఎమ్మెల్యే సీటు ఖచ్చితంగా కైవాసం చేసుకుంటాం. నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను, నేను అల్పు ఎరగని నాయకుడిని, అల్పు ఎరగని నాయకుడిని. డెఫినెట్ గా నేను గెలిచేంత వరకు, ఎదుటి వాడిని ఓడేంత వరకు నిద్రపోను. నేను డెఫినెట్ గా పోటీ చేస్తా, నెక్స్ట్ టైం ఓడగొడతా, ఇంటికి పంపిస్తా. అప్పటి వరకు చెప్పాను కదా, లోపలనే జనాల లోపల ఉంటా, అనుకున్నది మాత్రం డెఫినెట్ గా సాధిస్తా. ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఏది ఏమైనా డెఫినెట్ గా పోటీ చేస్తా, డెఫినెట్ గా ఓడగొడతా. అదే పట్టుదలతో ఉన్నా. ఇంకా మనకి ఎలక్షన్స్ 3 సంవత్సరాలు పక్కన పెడితే రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానాలను గెలిపించుకుంటారా? అధికారంలో ఉన్నాం, చురుకైనటువంటి ముఖ్యమంత్రి మాకున్నాడు, పిసిసి అధ్యక్షుల వారు ఉన్నారు. మీకు సికింద్రాబాద్ లో గతంలో నేను ఎమ్మెల్యే గారు జయసుధ గారు ఉన్నప్పుడు నాకు ఒక చరిత్ర ఉన్నది. నేను అప్పుడే చెప్పాను, నేను అప్పుడు 6 డివిజన్లు ఉండేవి, ఇప్పుడు 5 డివిజన్స్ ఉన్నాయి. నేను రిజల్ట్స్ రాకముందే అనౌన్స్ చేశాను, ఖచ్చితంగా 6కి 6 కార్పొరేటర్లు గెలిచి తీరుతామన్నాము. డెఫినెట్ గా అదే విధంగా 6కి 6 గెలిచాం. సికింద్రాబాద్ లో టిఆర్ఎస్ క్యాడర్ పడిపోయింది లేదు. ఏ కార్యకర్త కూడా నేను తిరుగుతున్నా, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి టిఆర్ఎస్ ఎక్కడ కూడా కనుమరుగైపోయింది. కావున డెఫినెట్ గా మాకు 5 సీట్లు, 5కి 5 నేను పూర్తి స్థాయిలో గెలిచి తీరుతానని చెప్తున్నాను. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం కాలంలోనే అని చెప్పేసి అంటున్నారు బయట. నువ్వు అంటున్నావు, బయట అంటున్నారు. ఎట్లా, ఎవరు చెప్తారండి? కొంతమంది రైతులు అంటున్నారు. రైతులు ఏం లేదండి, ప్రభుత్వం రైతులకు ఏకకాలంగా 2 లక్షలు ఒక్కటేసారి రుణమాఫీ చేసిన ఒక ఘనత మా ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్క రైతుకి. మరి ఇంతకుముందు వాళ్ళు చేశారు టీఆర్ఎస్ వాళ్ళు ₹1,00,000 చేసిండ్రు. నేనేమంటున్నా, 10 ఏళ్లలో ₹1,00,000 చేశారు. 12 నెలల ఏడాది లోపలనే, సంవత్సరం లోపలనే ఏకకాలంగా ₹2,00,000 సంవత్సరం లోపలనే చేసిన ఘనత ఎవరిదండి? మా ప్రభుత్వం. రైతులు హ్యాపీ ఉన్నారు, నా దృష్టిలో అయితే రైతులు హ్యాపీ ఉన్నారు. అనేక మంది ఇప్పుడు 60,000 జాబులు. మరి మీరు 10 ఏళ్ల లోపల
చేయని ఘనత మా ఒక్క ప్రభుత్వం, మా ఒక్క ముఖ్యమంత్రి మరి 60,000 ఉద్యోగాలు చేశాడు. ఇట్లా ఒకటి చేసుకుంటేనే మా ఒక ప్రభుత్వం పోతుంది. సో వ్యతిరేకత ఏం లేదైతే, వ్యతిరేకత ఏం లేదు. ఉన్నారు కాంగ్రెస్ పాలన. వీళ్ళు చేతగాక ఈ ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అదేం కాదు, ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకు ఎంత మీరు చేసినా ఏం కాదు. ప్రభుత్వం మొన్ననే బీసీ కులగణన జరిగింది. అవును. బీసీ కులగణన 42% మరి దేశంలోనే మళ్ళీ రాహుల్ గాంధీ గారు, మా ఒక నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ముందే చెప్పాడు, తెలంగాణలో బీసీ ఎస్సీ కులగణన జరుగుతుంది, దేశంలో కూడా దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం దేశంలో చేయాలని మా ఒక ప్రభుత్వం మరి చేసిన ఘనత మాకు కాదా అండి? ఓకే. మరి బీసీ కులగణలో కూడా చాలా తప్పులు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి చాలా మంది కూడా కొంతమంది విమర్శించారులేండి అప్పట్లో. అదే చెప్తున్నా కానీ వాళ్ళు చేయలేని పని మా ప్రభుత్వం చేసింది, మా ముఖ్యమంత్రి చేసిండు. ఇప్పుడు దాని వల్లనే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, రాజకీయంగా లబ్ధి వస్తుంది, రాజకీయంగా కూడా వస్తాయి. ఇవన్నీ వాళ్ళు చేయలేదు కాబట్టి చేసేటోని మీద ఈర్షపడుతున్నారు అంతే. ఒక బీసీ వ్యక్తిగా ఈ కులగణన చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సంతోషం ఉంది. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో చేసినప్పుడు బీసీ నాయకులందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిసి, బీసీ నాయకులందరూ కూడా కలిసి సంతోషం వ్యక్తం చేశారు కదా. మరి అందరు హ్యాపీ ఉన్నట్టు కదా. ఇతర పార్టీ నాయకులు కానీ హ్యాపీ లేరు. ఎందుకంటే వాళ్ళు జెల్సీ ఫీల్ అవుతారండి. మేము చేయలే కాబట్టి వాళ్ళు పార్టీ పైన జెల్సీ ఫీల్ అవుతారు. వాళ్ళు చేయండి మేము చేసినాం కదా, జెల్సీ ఫీల్ అవుతారు. ఈ విధంగా నడుస్తుంది. మా ప్రభుత్వం చక్కగా సిస్టమేటిక్ గా ప్రజల అవసరాల కోసం మాట ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరుతుంది అనేది మొత్తం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ పేదల పక్షాన ఉండి మరియు పేదల కోసమే ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. ఓకే. సో నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు కొన్ని రోజులు కూడా. డెఫినెట్ గా చూస్తారు. స్టిల్ అవుట్ ఏం కాలేదు. స్టిల్ అవుట్ అయిందండి. నువ్వు కొత్తగా చెప్తున్నావు స్టిల్ అవుట్ అని చెప్పి సోషల్ మీడియాలో చూస్తున్నాను. అవన్నీ చెప్తున్నానండి, పడరాని వాళ్ళు చేస్తారని. మీరు చూడండి, నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళీ ఇంకోసారి కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ రాసి పెట్టుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. అలాగన్నారా లేకపోతే ముందే ఎవరైనా చెప్పారా మీకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి? ఎందుకంటారండి, కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా వస్తుంది. మళ్ళా కాంగ్రెస్ అధికారంలో వస్తుంది. సికింద్రాబాద్ లో గెలిచి తీరుతాము. డెఫినెట్ గా చెప్పాను కదా, నేను అల్పు ఎరగని నాయకుడిని, అల్పు ఎరగని పోరాటం చేస్తా సికింద్రాబాద్ లో. డెఫినెట్ గా మేము మళ్ళా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా. సార్, ఇప్పుడు ఈ రాజీవ్ యువ సంకల్ప్ ద్వారా దాదాపుగా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కొత్త స్కీమ్ తీసుకొస్తున్నారు కదా. సో అది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే లేకపోతే అందరికి భేదాభిప్రాయాలు? అదేమన్నా మీనింగ్ ఏమో సార్, అంటే కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటారేమో అన్నట్టు. ఇప్పుడు అది మొన్ననే అనౌన్స్ చేశారా? మొన్ననే అనౌన్స్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లా ఇచ్చుకుంటారు? ప్రజలకు ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు అందరికి కూడా 5 లక్షల రూపాయలు ఇవన్నీకి డిసిషన్ తీసుకుంది. మీరు ఎట్లా అంటారంటే అట్లా మీరే సగం బదనాం చేస్తున్నారు. మీరే బదనాం చేస్తారు. ఉన్నది సరిగ్గా చక్కగా చెప్పాలి. మీరు చెప్తేనే మీ ద్వారా ప్రజలకు తెలుస్తుంది. మీరే ఇట్లా మాట్లాడితే ఎట్లా? మేము మంచి పని చేస్తున్నాము, మీరు తీసుకెళ్లి చెప్పాలి ప్రజలకు, ఇట్లా స్కీములు తీసుకొస్తారు చేస్తున్నాను. మీరే అట్లా మాట్లాడితే తప్పుడు సంకేతాన్ని పోతుంది అట్లా. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ పరంగా ఏమి ఇస్తలేరు. మీరు ఏదో 60,000 ఉద్యోగాలు అన్నారు. కేవలం ఆ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు కానీ కొత్త నోటిఫికేషన్లు 1-2 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారని చెప్పేసి అనుకుంటుండ్రు. ఇంకోటి రైతు భరోసా అన్నారు, 12,000 రూపాయలు అన్నారు. 15,000 అని 12,000కి వచ్చారు. మరి ఆ రైతు భరోసాలో కూడా 1 ఎకరం 2 ఎకరాలు అనుకుంటా ఒకటేసారి ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఇవన్నీ తప్పులు కదా? మీరు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాము, తర్వాత తులం బంగారం ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి అవన్నీ ఎక్కడ అని అడుగుతున్నారు జనాలు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఖజానా మొత్తం ఖాళీ చేసింది. ఆ అప్పులు తీరనికి పాపం మా ముఖ్యమంత్రి గారు ఎంతో, కేబినెట్ కానీ ఎంతో కష్టపడి ఆ అప్పులు తీరుస్తున్నారు. అప్పులు తీర్చుకుంటా ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి, దీర్ఘకాలంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి ఒక్కొక్క స్కీమ్ ని అమలు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఓకే. కొంచెం లేట్ అయినా కానీ మరి
లక్షల కోట్లు అప్పులు చేసుకుంటా పోయిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అన్ని కూడా కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా అన్ని కూడా స్కీములు అమలైతాయని తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు రాగానే ఫస్ట్ అసెంబ్లీ ప్రమాణ స్వీకారం చేయగానే అదే రోజు కేబినెట్ నిర్ణయం తీసుకుందా లేదండి? ఏమని ఫ్రీ బస్ నిర్ణయం తీసుకుంది అదే రోజు కదా. ముఖ్యమంత్రి అదే సంతకం చేసిండు కదా. ఆడవాళ్లకు ఉచిత బస్ ఇచ్చిండా, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చిండా, మరి ఇవన్నీ చేసిన 60,000 జాబులు ఇచ్చిండా, ఇస్తూనే ఉన్నాడు. మరి అలాగే మరి 2 లక్షల రుణమాఫీ చేసిండా, చేస్తూనే ఉన్నాడు. మరి ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాడు కదా. మరి అట్లా బ్లేమ్ చేస్తారు. మిగతా రోజులు అన్ని అయిపోతాయి, అన్ని డెఫినెట్ గా పక్కా అయిపోతాయి. మరి ఖజానా లేదంటుండ్రు ఎట్లా అయిపోతుందండి? ఖజానా లేదంటుండ్రు, మీరు ఇచ్చిందేమో 400 హామీలు, మళ్ళీ 6 గ్యారెంటీలు, 3 పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు మీరు ఇది చేసింది 6 నుంచి 7 పథకాలు మాత్రమే. మీరు చూడండి అన్ని ఫుల్ఫిల్ రాబోయే రోజులో ఇంకా చాలా టైం ఉందండి. మీరు తొందర ఎందుకు పడుతున్నారు? చాలా టైం ఉంది, తొందర ఎందుకు పడుతున్నారు? అన్ని అయిపోతాయి. ఒకటి చాలా టైం ఉందండి. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అయితే ఇప్పుడు మీ దగ్గర దాదాపు 35-40% స్లమ్ ఏరియాలే ఉంటాయి అనుకుంటా మీ నియోజకవర్గం. సో అందులో ఫ్రీ బస్సులు కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, ఫ్రీ యూనిట్, జనాలందరూ హ్యాపీగా ఉన్నారా? అంటే మీరు బస్సు బాట చేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా కొంతమందికి అవగాహన ఉండదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లు అన్ని కూడా అమలు చేసుకుంటురా లేదా అనేది ప్రజలకు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే అప్లై చేయలేదో, స్కీమ్స్ అందరు చేయరు కదండి, చేయలేదో అవన్నీ చేపిస్తున్నాను నేను, చేపిస్తున్నాను. అప్పుడు హ్యాపీ అవుతారా లేరా? హ్యాపీ అయితే నా కాన్స్టిట్యున్సీ నేను ప్రభుత్వం ఈ విధంగా మీరు ఈ స్కీమ్ లా మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, మీరు అప్లై చేసుకోండి అని నేను కానీ మా డివిజన్ నాయకులు కానీ అందరినీ తిరిగి నేను మీటింగ్స్ పెట్టి ప్రజల్లో కూడా పోతున్నాం, మేము చేస్తున్నాం. ఓకే, అటు ప్రజలు ఇక్కడ కాన్స్టిట్యున్సీ పని చేస్తున్నాం, అక్కడ పార్టీ లైన్ లో ఏదైతే ఆదేశాలు ఉన్నాయి, పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఇస్తుందో ఆ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ప్రజల నడుమిద్దలో ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ అంటే రేవంత్ రెడ్డి గుర్తుకొస్తాడా, కేటీఆర్ గుర్తుకొస్తాడా? కేటీఆర్ గుర్తుకొస్తాడా, రేవంత్ రెడ్డి గుర్తుకొస్తాడా? కేటీఆర్ గాని ఆయన 10 ఏళ్ళ పూట మా ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినట్టు ఫ్యూచర్ సిటీ అని మనం అనౌన్స్ చేసిండు. ఆయన ఉన్నదానికి ఏదో అంటారు, పాత గోడలకు కొత్త పెయింట్ వేసింది, గట్లే చేసిండు. ఏం చేసిండు? మా రేవంత్ మా ముఖ్యమంత్రి లెక్క అనౌన్స్ చేసిందా ఇది ఫ్యూచర్ సిటీ నేను అనౌన్స్ చేసినట్టు? మరి అన్ని కాంగ్రెస్ చేసిన దానికి కాంగ్రెస్ చేసిన దానికి పాత కూడా కొత్త పెయింట్ వేసి ఏదో నేను ఘనకారం చేసిన. ఏం చేసినావా? ఏం చేయలేడు అసలు కేటీఆర్. ఏం చేసిండు చెప్పండి? కేటీఆర్ 10 సంవత్సరాలు ఏం చేయలేరు. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు. అరే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో దాదాపు ప్రభుత్వంలో మంచి జరిగినాయి. ఆయన చేసిన డెవలప్మెంట్లే, ఆయన చేసిన దాంట్లో మీరు ఏం చేశారండి? రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినప్పుడు ఏం చేశారు? డెవలప్మెంట్ వాళ్ళు చేశారు. పేద ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు ఆదుకున్నారా లేదా? వీళ్ళు కూడా ఆదుకున్నారు కదా. వీళ్ళు కూడా కళ్యాణ్ లక్ష్మి లేకపోతే ఇతర స్కీమ్లు, దళిత బంధు లాంటి స్కీమ్లు ఇచ్చిండ్రు. ఫ్రీ రేషన్ ఇవ్వడం అనేది జరిగింది. రేషన్ కార్డు ఇచ్చినా మా ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు అనౌన్స్ చేసిందా లేదా? నువ్వు 10 ఏళ్ళ ఒక రేషన్ కార్డు ఇచ్చినావా? ఇయ్యలేదు. మళ్ళా ఇప్పుడు మా ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు అనౌన్స్ చేసింది. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించిండ్రు. మీ ఏరియాలో కట్టియాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మీ ఏరియాలో సికింద్రాబాద్ ఎంత అనౌన్స్ చేసినావు అండి? నువ్వు 10,000 డబుల్ బెడ్రూమ్ కట్టించి నువ్వు ఎన్ని ఇచ్చినావు? 300 కూడా చక్కగా ఇవ్వలేవు. నువ్వు 10,000 డబుల్ బెడ్రూమ్ల పేరుతో 2 సార్లు నువ్వు అధికారంలో వచ్చి అనేక స్కీములు, మళ్ళీ అడ్డగుట్టలో 50 పడకాల హాస్పిటల్ కట్టిస్తాని మాటలు చెప్పినావు. మాణికేశ్వర్ నగర్ లో మరి ఎన్నో హాస్పిటల్ కట్టిమని వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఇబ్బందులు పడి మరి అంగర్ స్ట్రైక్ కూడా, రిలే అంగర్ స్ట్రైక్ కూడా చేస్తే ఏం పట్టించుకున్నామండి? అడ్డగుట్టలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మరి అది అట్లనే ఉంది. బునాదేశం అది అక్కడనే ఉన్నది. ఎక్కడికి ఉన్నాడు అక్కడనే ఉంది.
మరి ఏం చేసినాను? ప్రాబ్లమ్స్ అన్ని మీరు తీరుస్తారా? ఇప్పుడు అన్ని ముఖ్యమంత్రికి ఇవ్వబోతున్నా నేను. ఓకే. ముఖ్యమంత్రికి అన్ని కూడా ఈ ఒక దానికోసం బడ్జెట్ శాంక్షన్ చేయడానికి నేను ముఖ్యమంత్రిని ఆల్రెడీ కలిశాను ఒకసారి, మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి ద్వారా మరి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఏవైతే ఇబ్బందులు ఇమ్మీడియట్ గా అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని అవన్నీ కూడా సాల్వ్ చేసుకొని మరి అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి అవన్నీ సాల్వ్ చేస్తానని చెప్తున్నాను. అండ్ త్వరలో జై బాపు జై సంవిధాన్ అని ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నట్టున్నారు కదా, అట్లా పాదయాత్ర రూపంలో వెళ్తారా? ఆల్రెడీ పార్టీ లైన్ ప్రకారంగా మా యొక్క కాన్స్టిట్యూన్స్ లో 5 డివిజన్లు ఉన్నాయి. ఈ 5 డివిజన్లు మరి మాకు కార్యక్రమాన్ని ఇచ్చారు. నేను ఆల్రెడీ మొదలు పెట్టేశాను. మరి ఇప్పుడు కూడా 6 o'clock మన కార్యక్రమం ఉంది, 6 గంటలకు. 5 డివిజన్ల జై బాపు జై భీమ్ అంటే ఏంది అనే విధానాన్ని యాక్చువల్లీ కార్యకర్తలకు నాయకులకు 19 minutes ఏదైతే వీడియో ఉందో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇవి అయిపోయిన తర్వాత 2వ తారీఖు నుంచి మేము ఇంటింటికి వెళ్ళి మరి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే అండి. అండ్ ఫైనల్గా ఏంటంటే కార్యకర్తలని సరిగా పట్టించుకోవట్లేదు, కార్యకర్తలు కొంత మేరకు నారాజుగా ఉన్నారు, పదవుల విషయంలో కావచ్చు ఇంకేదైనా విషయంలో. సో మీ ఏరియాలో కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? మా నియోజకవర్గంలో మరియు కార్యకర్తలని నేను గుండెలు దాచుకొని వాళ్ళకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఏమి ఇబ్బంది ప్రతి నిమిషం వాళ్ళని నేను ఆదుకుంటాను. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను. అలాగే వాళ్ళకు ఏమైతే ప్రభుత్వంలో ఏవైతే ఇప్పియాలో అవన్నీ కూడా నేను సిఫారసు చేశాను. అవన్నీ కార్యకర్తలు ఈజ్ వెరీ మచ్ హ్యాపీ నా ఒక కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా బయటి వాళ్ళు వచ్చి పోటీ చేసి వెళ్ళిపోయేవారు, మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీ పట్టించుకునేవారు కాదు. నేను ఇప్పుడు పోటీ చేసినప్పటి నుంచి కూడా పబ్లిక్ లో ఉండి కార్యకర్తల నడిమిద్దలు ఉండి నాయకుల నడిమిద్దలు ఉండి మాకు ఒక నాయకుడు ఉన్నాడు అనేది వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక 70 years నుంచి కూడా మీరు చరిత్ర చూసుకున్నట్టయితే 70 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు కానీ లోకల్ క్యాండిడేట్ ఎప్పుడు కానీ పోటీ చేయలేదు. నేను మొట్టమొదటి మనిషిని లోకల్ క్యాండిడేట్. నేను ఇక్కడ సికింద్రాబాద్లో పుట్టిన బిడ్డని కాబట్టి నాకు మొదటిసారిగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో నాకు ఉత్తమోన్నత ఆశీర్వాదంతో నాకు టికెట్ రావడం జరిగింది నాకు. కాబట్టి నాకు ప్రజలందరూ కూడా నేను సికింద్రాబాద్ ప్రజలకు ఎప్పుడు విజ్ఞప్తి చేసేది, నేను ఎప్పుడు మీ వెంట ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ ఉన్నా మీకు ఒక బ్రదర్ ఉన్నాడు అనుకోండి, మరి మీకు ఏ ప్రాబ్లం నా దగ్గర రండి, నేను సాల్వ్ చేస్తా. నేను మీ కష్టాలలో నేను మీకు ఎంబడి ఉంటా. నాకు నా యొక్క కుటుంబం లోపల ఏ బాధ అయితే ఉంటే ఎలా తీరుస్తానో అది సికింద్రాబాద్ ప్రజలకు కూడా అదే విధంగా నేను పనిచేస్తానని నేను సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. సో ఇది సంతోష్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.